వెల్కమ్ టు KTimes న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మేధావుల సదస్సులో మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్, శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఇన్ఛార్జి ఝాన్సీ రెడ్డి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సమంత. ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి పల్టీ కొట్టిన కారు. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో త్రివేణి కాలేజ్ దగ్గర గుండబతుల వారి వీధిలో అగ్నిమాపక సిబ్బంది అవగాహన సదస్సు. హెలికాప్టర్లో వెళ్లిన మంత్రి పొంగులేటి, పరిసరాల్లో అంటుకున్న మంటలు. ఇక వివరాల్లోకి వెళ్తే, ఆదివాసీ కాంగ్రెస్ బుడియాడి కార్యకర్త సమ్మేళనం సందర్భంగా ఏఐసిసి సెక్రటరీ, తెలంగాణ ఇన్ఛార్జి శ్రీ విశ్వనాథ, శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి గారితో కలిసి వరంగల్ పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య హరిత కాకతీయ హోటల్ నుండి పబ్లిక్ గార్డెన్ వరకు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ భాగంగా రాజ్యాంగ పరిరక్షణలో భారీ ర్యాలీతో పాల్గొన్నారు. నేరుగా పబ్లిక్ గార్డెన్ చేరుకున్న ఎంపీ శ్రమదాన కార్యక్రమంలో పాల్గొని చీపురు పట్టి చెత్తను ఊడ్చారు. ప్రతి ఒక్కరూ శ్రమదానం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు, ట్రైకార్ చైర్మన్ తేజవత్ బెల్లయ్య నాయక్, జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ మరియు పిసిసి డెలిగేట్లు మరియు ఉమ్మడి వరంగల్ జిల్లా వివిధ మండల ఆదివాసీ కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. Being a college temple. Very nice architecture. Fine meeting of the idols. conducted. Hospitals. Temples also we are doing. Temples also. October 2nd, I have to donate the blood. I am a blood donor association of the chairman of committee. Wherever they want, I will. Suppose I will go for accept my words. You are the only child. You are not keeping all the ways. There is happening for my life. I was purely for my school life, my college life, my youth life, pure service volunteer. Actually, I am not a politician. గుడుంబ నిర్మూలన స్పెషల్ డ్రైవ్లో భాగంగా ఈరోజు పరకాల ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో జాన్పాక శివారులో దాడులు నిర్వహించి గుడుంబ తయారీకై నిల్వ ఉంచిన 500 లీటర్ల షుగర్ పానకను ధ్వంసం చేసి 500 లీటర్ల గుడుంబ 25 కేజీల షుగర్ను స్వాధీనం చేసుకుని బాధవశ్రీను, భాను సురేష్లపై కేసులు నమోదు చేయడం జరిగింది. ఈ దాడులలో పాల్గొన్నవారు సిఐపిసి తాతాజీ, వై జ్యోతి, సిబ్బంది లక్ష్మణచారి, రవీందర్, సమ్మయ్య, విజయ్ కుమార్. ఎలక్ట్రానిక్ వీడియో అట్లనే రన్నింగ్ స్టిల్ కూడా రన్నింగ్. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కోమల్ల టోల్ ప్లాజాను ఢీకొట్టిన లారీ. త్రుటిలో తప్పిన పెను ప్రమాదం. లారీ డ్రైవర్ మధ్యమత్తులో ఉన్నట్టు సమాచారం.
జనగామ జిల్లా దేవరపుల మండల కేంద్రంలో శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయంలో పంచముఖ ఆంజనేయ స్వామి ప్రతిష్ఠ, గణపతి నంది విగ్రహాలు పునఃప్రతిష్ఠ. శ్రీ భ్రమరమ్మ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని బొడ్రాయికి జలాభిషేకం చేసి పెద్దమ్మ తల్లికి మొక్కులు చెల్లించిన ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, ఇన్ఛార్జి ఝాన్సీ రెడ్డి. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. వారి వెంట టీపీసీసీ సభ్యులు డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రాపాక సత్యనారాయణ, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నల్ల శ్రీరామ్, కాంగ్రెస్ నాయకులు భువనగిరి యాకస్వామి, ధర్మారెడ్డి, భక్తులు తదితరులు పాల్గొన్నారు. మేడం మేడం అక్కడ అది పైకి లేపాడు వైర్ పైకి లేపాడు. నవీన్ ఇంట్రావే శ్రీరామనా ఇక్కడ నమస్కారం చేస్తాను. चतुर्विध फलभुजांत सिद्ध्यर्थम विद्वानस्य आचन्द्रार्थ वंशाभिवृद्ध्यर्थम निरंतर धर्मकार योग्यता सिद्ध्यर्थम निरंतर प्रजा सेवा योग्यता सिद्ध्यर्थम विद्वानस्य राजकीयेश दुरितनाभिवृद्ध्यर्थम धर्मकार योग्यता सिद्ध्यर्थम श्री भगवान वासवदत्तिकार्जुन स्वामी देवता संपूर्ण अनुग्रह प्रसाद सिद्धिर सृष्टिमंतो महागणो तथास्तु नमः शिवाभ्यां नमः परस्परा सृष्टवगुणभ्यां नगेन्द्रकन्यां धर्मः आत्मधर्मः ओम ब्रह्माय नमः ओम ब्रह्मलिंगाय नमः एतत् सोमस्य जोगेस्य కొంతమంది బయటికి రానన్నా మల్లికార్జున భగవాన్ నీకే కూడా ఇవ్వండి మల్లికార్జున స్వామి కటాక్ష బల సిద్ధిరస్తు
శ్రీ పంచమకాంజనేయ స్వామి సింగరేణి కార్మికుల పెన్షన్ పథకం గత 3 దశాబ్దాలుగా పూర్తి నిర్లక్ష్యానికి గురైంది. కేంద్ర మంత్రిగా పనిచేసిన కాకా వెంకటస్వామి ఈ పథకాన్ని ప్రారంభించినప్పటికీ ఆ తర్వాత ₹1 కూడా పెన్షన్ పెరగలేదు. కార్మికుల భవిష్యత్తు పట్ల నిర్లక్ష్యంగా వివరించిన పాలక వ్యవస్థల వ్యతిరేకంగా పార్లమెంటేరియన్ వంశీకృష్ణ ప్రతి అంశాన్ని ఉపయోగించుకుంటూ కేంద్ర మంత్రులను సింగరేణి అధికారులను కలిసి వారిని ఒత్తిడి చేశారు. పార్లమెంట్లో గలమెత్తారు, వినతి పత్రాలు సమర్పించారు. ఈ నిరంతర పోరాట ఫలితం ఇప్పుడు సింగరేణి క్యాలరీస్ కంపెనీ ప్రతి టన్నుపై ₹20 పెన్షన్ ఫండ్ కేటాయించేందుకు అంగీకరించింది. దీని ద్వారా 140 కోట్ల భారీ నిధి పెన్షన్ ఫండ్కి చెందుతుంది. విజయాన్ని ఎంపీ వంశీకృష్ణ చిత్రపటానికి కామా విజయ్ కుమార్ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు. గడ్డం వంశీకృష్ణ గారి నాయకత్వం, గడ్డం వంశీకృష్ణ గారి నాయకత్వం, గడ్డం వంశీకృష్ణ గారి నాయకత్వం. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. పెద్దపల్లి పార్లమెంట్ వంశీకృష్ణ గారి నాయకత్వం, పెద్దపల్లి పార్లమెంట్ వంశీకృష్ణ గారి నాయకత్వం. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ గడ్డం వంశీకృష్ణ నాయకత్వం, గడ్డం వంశీకృష్ణ నాయకత్వం, గడ్డం వంశీకృష్ణ నాయకత్వం. గడ్డం వంశీకృష్ణ గారి నాయకత్వం, గడ్డం వంశీకృష్ణ గారి నాయకత్వం, గడ్డం వంశీకృష్ణ గారి నాయకత్వం. పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ గారి నాయకత్వం. కాంగ్రెస్ పార్టీ అనేక సమస్యలపై పోరాటం చేస్తూ గత సంవత్సరం నుంచి రిటైర్డ్ కార్మికుల కోసం పోరాటం చేస్తున్నారు. గతంలో దివంగత నేత కాకా వెంకటస్వామి గారి నాయకత్వంలో అప్పుడు పెన్షన్ విధానం ఉండేది. రిటైర్డ్ కార్మికులకు 500 నుంచి 1500 మాత్రం పెన్షన్ ఇచ్చే అధికారం ఉంది. ఈ వంశీ గారు మొన్న పార్లమెంటులో మాట్లాడుతూ ఖచ్చితంగా రిటైర్ కార్మికులకు అందరికీ మనిషికి ₹10,000 పెన్షన్ విధానం తీసుకురావడం కోసం పార్లమెంట్లో గలమెప్పి పోరాటం చేయడం జరిగింది. అదేవిధంగా సింగరేణి వ్యాప్తంగా ఈ గోదావరి పారిశ్రామిక ప్రాంతమైన 13 డివిజన్లలో ఒక టన్నుకు సింగరేణి ఉత్పత్తి చేసే బొగ్గు టన్ను పైన ₹20 అంటే సుమారు 140 లక్షల కోట్ల రూపాయలు, 140 కోట్ల రూపాయలు ఈ కార్మికుల ఫండ్కు, కార్పొరేట్ ఫండ్కు ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా కార్మికులకు ప్రతి సంవత్సరం ₹10,000 పెన్షన్ విధానం రావాలని గడ్డం వంశీకృష్ణ గారు పార్లమెంట్లో పోరాటం చేసినందుకు ఈరోజు చౌరస్తాలో వారికి కాంగ్రెస్ నాయకులు మా కాంగ్రెస్ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేయడం జరిగింది. తండ్రి చంద్రబాబుకు నారా లోకేష్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. నా తండ్రి నా ఇన్స్పిరేషన్, శ్రీ చంద్రబాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు అంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు. దాంతోపాటు సిబిఎన్ విక్టరీ విజన్ నుండి వివరిస్తూ ఒక స్పెషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆయన్ని ప్రేమించో, ఆయన్ను ద్వేషించవచ్చు, కానీ ఆయన ఊహించిన విజయాన్ని భావితరాలు నింపాదిగా అనుభవించవచ్చు అని కొనియాడారు. విత్తనాన్ని చూస్తారు, మరికొందరు మొక్కని చూస్తారు, కొందరు మాత్రమే భవిష్యత్తులో విస్తరించబోయే మహావృక్షాన్ని చూస్తారు. ఆయన ఆలోచనలు ప్రస్తుతంలో అప్రస్తుతంలా అనిపించవచ్చు. ఈ రోజు ఉంది, రేపు ఉంది, భవిష్యత్తు ఉంది. ఈ మూడు కూడా సరిసమానంగా చేసుకున్న వారు ఎంతో ఎత్తుకు ఎదగలుగుతున్నారు. ఆయన ముందు చూపు కొందరికి బంధనంలా అనిపించవచ్చు. 95 నేను మాట్లాడింది ఐటీ మాట్లాడాను. ఈ రోజు నేను మాట్లాడేది ఏఐ మాట్లాడుతున్నా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాట్లాడుతున్నా. కానీ భావితరాల భవిష్యత్తుకు, భద్రతకు అది దారి చూపే దిక్సూచిలా మారుతుంది. ఆయన విక్టరీ రాళ్లగుట్టలను నగరంగా మార్చింది. ఆయన విక్టరీ అందని ఇంజనీరింగ్ను అందుబాటులోకి తెచ్చింది. ఆయన విక్టరీ భరోసా లేని పేదలకు బీమానిచ్చింది. విద్యార్థినులకు సైకిళ్లు అందించి
మహిళలకు స్వయం ఉపాధి కలిగించి రైతులకు డ్రిప్ ఇరిగేషన్ అందించి భావితరాలకు భవిష్యత్తునిచ్చి అట్టడుగు వర్గాలకు చేయూతనిచ్చి వేల కిలోమీటర్ల రోడ్లతో వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తితో ఉరకలెత్తిన సాగునీటి ప్రాజెక్టులతో సులభతరం చేసిన పాలనా విధానాలతో ఆయన నాయకత్వం వహించిన ప్రతిసారి రాష్ట్రం అభివృద్ధికి ఎగబాకింది. ఆయన్ని ప్రేమించొచ్చు, ఆయన్ని ద్వేషించొచ్చు, కానీ ఆయన తీసుకొచ్చిన మార్పుల్ని, ఆయన ఊహించిన విజన్ని ప్రతిక్షణం మనము, మన పిల్లలు, మన భావితరాలు నింపాదిగా అనుభవిస్తామన్న సంగతి మాత్రం మర్చిపోవద్దు. స్టార్ హీరోయిన్ సమంత శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం జరిగే ప్రత్యేక పూజల్లో ఆమె పాల్గొన్నారు. దీంతో అర్చకులు ఆమెకు తీర్థప్రసాదాలు అందజేశారు. అలాగే సమంత ఇటీవల నిర్మాతగా వ్యవహరించిన శుభ మూవీ నటులు కూడా స్వామివారిని దర్శించుకున్నారు. కాగా సమంత తిరుపతిలోని ఓ కాలేజ్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం శ్రీవారిని దర్శించుకున్నారు. ముందుకురా కోటపల్లి మండలం ఎర్రాయిపేట సమీపంలో గోదావరి నదిలో స్నానానికి వెళ్లి పూరెల్లా అశోక్ అనే యువకుడు మృతి చెందాడు.
ఇసుక కాంట్రాక్టులపై చర్యలు చేపట్టి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ 63వ రహదారిపై బైఠాయించి కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. కాంట్రాక్టులు ధనాపేక్షతో పరిమితికి మించి గోదావరి నదిలో ఇసుక తవ్వకాలు జరపడం వల్ల ఏర్పడిన గుంతల్లో పడి మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ సంవత్సర కాలంలో ఆ గుంతలకు బలై ఎంతో మంది తమ ప్రాణాలు కోల్పోయిన అధికారుల చర్యలు శూన్యమని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేయకపోవడం దురదృష్టకరమని వాపోయారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన కాంట్రాక్టర్లపై చట్టపరమైన చర్యలు చేపట్టి 50 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని మృతుడి కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. పరిమితి మించి 20 ఫీట్లు 30 ఫీట్లు పొక్కలు తీస్తే అలా నిండు బాగా పడైపోతున్నాయి. ఈరోజు పార్మిల్ గ్రామంలో అశోక్ అనే పిల్లాడు గంగస్థానం పోయి చనిపోవడం జరిగింది. కాంట్రాక్టర్ వెంటనే ఇక్కడ రావాలి, తక్షణమే 50 లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని మేము వేడుకుంటున్నాం. ఒకవేళ కాంట్రాక్టర్ రాకపోతే ఎన్టీసీ రోడ్డు మీద మేము 2 రోజులైనా కానీ ఇక్కడ ధర్నా కూర్చొని మేము హెచ్చరిస్తా ఉన్నాం. కాంట్రాక్టర్ వెంటనే, కాంట్రాక్టర్ వెంటనే, కాంట్రాక్టర్ వెంటనే. ఈ రోజు పారిపల్లి జరుగుతున్న ఇసుక కాంట్రాక్టర్ వల్ల ఎంతో ప్రాణాలు ఇప్పటికీ 2-3 చనిపోయారు. కాబట్టి సంవత్సరానికి ఎంతో మంది చనిపోతున్నారు. కాబట్టి ఈ పురేల అశోక్ కుటుంబానికి ఈ అధికారులు స్పందించాలి, లేకపోతే చాలా విధంగా ధర్నా చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ అశోక్ కుటుంబానికి 50 లక్షల డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే కాంట్రాక్టర్ స్పందించకపోతే సార్ టెంటేసి ఇంకా సాయంత్రం వరకు ధర్నాలు చేపడతామని ఈ సభ మంది తెలియజేస్తున్నాం. గవర్నమెంట్ కానీ వెంటనే స్పందించాలి, కాంట్రాక్టర్ స్పందించి ఈ కుటుంబానికి ఆర్థిక సాయం 50 లక్షలు డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి రాజ్ తరుణ్ మాజీ ప్రేయసి మరోసారి వార్తల్లో వైరల్ అవుతోంది. అయితే శుక్రవారం రాత్రి కొంతమంది తన ఇంటికి వచ్చి దాడి చేయడానికి ప్రయత్నించారంటూ నర్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రాజ్ తరుణ్ అతని పేరెంట్స్ మీద ఫిర్యాదు చేస్తే పోలీసులు కేసు నమోదు చేయడం లేదంటూ ఆరోపించారు. తనకు న్యాయం చేయకపోతే పోలీస్ స్టేషన్ ముందే ఆత్మహత్య చేసుకుంటారని హెచ్చరించారు. ఫోన్ చేసి సహాయం అడగాల్సి వస్తుంది. శేఖర్ బాషా అండ్ రాజ్ తరుణ్ ఇద్దరు కలిసి నా మీద ఇంత దాడికి చేస్తున్నారు. ఇంత కోర్టులో ఉన్న కేసుని మళ్ళీ నా మీద దాడికి ఎందుకు పాల్పడుతున్నారు? ఒక్కొక్క నిమిషం కూడా ప్రాణభయంతో బతకాల్సి వస్తుంది. ఇదే నర్సింగ్ పోలీస్ స్టేషన్ లో గంట సేపు వెయిట్ చేస్తాను. నేను నిన్న కంప్లైంట్ చేశాను, అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చారు, ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు. ఇంకా నా ప్రాణం పోయాక తీసుకుంటారా? ఇప్పుడు నాకు వీళ్ళు రెస్పాండ్ ఇవ్వకపోతే నేను సిపి గారిని వెళ్ళి కలుస్తాను. దయచేసి మీరు రావాలి. నాకు మీడియా సపోర్ట్ తప్ప ఏ సపోర్టు లేదు. పోలీసులు కూడా నన్ను సేవ్ చేయట్లేదు. వికారాబాద్ జిల్లా మల్కాపూర్ గేట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా దూసుకొచ్చిన ఒక కారు ముందు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి రోడ్డుపై బోల్తా పడింది. ఈ క్రమంలో కారు రోడ్డుపై 3 పల్టీలు కొట్టింది. ఈ సమయంలో కారు 2 ద్విచక్ర వాహనాలను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్కూటీపై ఉన్న తల్లి కూతుర్లకు తీవ్ర గాయాలైనట్టు సమాచారం. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
హెలికాప్టర్లో వెళ్లిన మంత్రి పొంగులేటి పరిసరాల్లో అంటుకున్న మంటలు. నాగర్ కర్నూల్లో భూభారతి రెవెన్యూ సదస్సులో పాల్గొనేందుకు హెలికాప్టర్లో వెళ్లిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హెలికాప్టర్ ల్యాండ్ అయిన సమయంలో చిన్న నిప్పు రాజుకొని హెలికాప్టర్ గాలికి చెలరేగిన మంటలు. అప్రమత్తమై మంటలను ఆర్పివేసిన అగ్నిమాపక సిబ్బంది పోలీసులు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.